హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరైతే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే ఈరోజు విలేజ్ స్టైల్ కందిగింజల పచ్చి పులుసు చూపిస్తున్నానండి. మీరైతే వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే మనము కందిగింజలు తీసుకొని దాన్ని ఇలా వేడి నీళ్ళకి వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. నేనైతే ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఆ ఉడకడానికి. తర్వాత అయితే మనము వంకాయలు తర్వాత టమోటాలు అయితే తీసుకోవాలండి. వంకాయలు అయితే నేను 3 తీసుకున్నాను. మీరైతే టమోటాలు 2 తీసుకున్నానండి. మీకు ఎలాంటివి దొరికితే అలాంటి వంకాయలు అయితే మీరు తీసుకోండి. నాకైతే ఇలాంటివి దొరికాయి కాబట్టి నేను ఇలాంటివే తీసుకున్నాను. ఇవి బాగున్నాయా బాగాలేదా సెంటర్ కట్ చేసి చూసుకోవాలండి. వంకాయలు చూసుకోండి, అలా 4 పీసులుగా కట్ చేసుకొని పులుగా ఏమైనా ఉందో చూసుకొని కట్ చేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న తర్వాత ఆ వంకాయలను కడిగి కందిగింజల్లోకి వేసేయాలండి ఉడికేటప్పుడు. తర్వాత కందిగింజల్లోగా టమోటో మళ్ళీ వంకాయ కూడా బాగా ఉడికేస్తుందండి. ఇప్పుడైతే నేనైతే వేసేసాను చూడండి. ఇప్పుడైతే బాగా ఉడుకుతుంది. ఆ ఉడికేటప్పుడైతే మీరు కొంచెం బాగా ఇంకా దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు చూడండి సాల్ట్ వేసుకుంటున్నాను, కల్లుప్పు వేస్తున్నానండి. మీరు కల్లుప్పు అన్న వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీ ఆ సాల్ట్ వాడితే ఆ సాల్ట్ అయితే మీరు వాడుకోవచ్చు. నేనైతే కల్లుప్పు అయితే వేస్తున్నాను. కల్లుప్పు అయితే వేసుకోవాలి. గింజలు అయితే ఇలా అయితే ఉడకాలండి మెత్తగా. మనం చేతిలో తీసుకొని మెదిపినట్టు మెత్తగా అయిపోవాలండి. అలా అయితే ఉడకాలి. ఆ ఉడికిన తర్వాత దాన్ని మనము దించేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడైతే కంది గింజలు అయితే ఉడికేసినాయి. నేనైతే పక్కకైతే పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా ఉడకాలి, మెత్తగా ఉడకాలి. వంకాయ కూడా అంతే అండి. వంకాయ అంతే, తర్వాత టమాటో కూడా అంతే. చూడండి వంకాయ సమేతంగా ఉడికిపోయినాయి. నీళ్ళకి వేసుకుంటే అది బాగా మెత్తగా ఉడికిపోతాయండి. నేనైతే ఒక చేతిలో ఫోన్ పెట్టుకున్నానండి. మా పాప అయితే పక్కలో అయితే ఏడుస్తుంది. అలాగే వీడియో తీస్తున్నాను ఒక చేతిలో ఫోన్ కొట్టుకొని. అందుకే కంది గింజలు అయితే మెత్తగా అయితే ఉడకాలండి. నేనైతే ఇప్పుడైతే చేతికి వేసి చూపిస్తున్నాను చూడండి. ప్రెస్ చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత లైక్ చేయండి. పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. నేనైతే ప్రెస్ చేయండి, నా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీకైతే. అలాగే వీడియోని లైక్ చేయండి, ఇంకా కొందరు చూస్తారు. ఇప్పుడైతే నేనైతే వంకాయలు ఉడకపెట్టింది పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి అయితే స్టవ్ మీద వేసుకున్నానండి వేగడానికి. తర్వాత అయితే ఎర్రగడ్డ, తర్వాత వెల్లుల్లి ఒకటి ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను చిన్నది. వెల్లుల్లిపాయలు అయితే ఒక 7-8 అయితే తీసుకున్నాను. తర్వాత అయితే కొత్తిమీర అండి, ఇన్ని కావాల్సి వస్తుంది పచ్చి పులుసుకి అయితే. ఇలాంటి పచ్చిమిర్చి అయితే ఇలా అయింది. ఇది ఇలా చేసుకొని మనమైతే వెల్లుల్లి అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి. నేనైతే పప్పు గిత్తితోనే స్మాష్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే చేతిలో పిసకడానికి అవ్వదు కాబట్టి నేను అయితే స్మాషర్తో చేసుకుంటున్నాను. మీరు మీ చేతి అవుతుందంటే మీరు చేసుకోవచ్చు, లేక స్మాషర్తోనే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. తర్వాత అయితే నేను ఇప్పుడు పచ్చిమిర్చికి అయితే పిసుకుంటాను. నేనైతే పచ్చిమిర్చి అయితే ఒక 10-12 తీసుకున్నానండి. మీ స్పైస్ ఎలా ఉంటే అలా తీసుకోండి. నేనైతే ఒక 10 అయితే పిసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని పిసుకోండి. చూడండి ఇప్పుడైతే నేను పిసికేస్తున్నాను పచ్చిమిర్చి అయితే నేను పిసికేసానండి. ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి ఉంచుకున్నాను చూడండి 3 అయితే. ఇప్పుడైతే నేను టమాటో అయితే పిసుకుంటానండి. టమాటో అయితే 2 వేసాం కదా, పెట్టుకున్నాను కదా, అదైతే పిసుకుతున్నాను. అది చాలా వేడిగా ఉందండి, చేతి అయితే పిసుకోవడం కావట్లేదు. దానివల్ల నేను స్మాషర్స్ అయితే స్మాష్ చేస్తున్నాను. టమాటో అయితే బాగా క్లీన్గా స్మాష్ చేసేయాలండి. చేసిన తర్వాత మనమైతే వంకాయలు అయితే వేసుకోవాలి. వంకాయలతో కూడా అలాగే సేమ్ ప్రాసెస్తోనే దాన్ని స్మాష్ చేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే 3 వంకాయలు తీసుకున్నాను కదా, 3 వంకాయలను కూడా స్మాష్ చేసేస్తున్నాను. ఇట్లా వేసుకొని నేను స్మాష్ చేసుకోవాలండి. వేడిగా ఉంటే మీరు స్మాషర్తోనే చేసుకోండి, ఏం పర్వాలేదు.
నాదైతే చాలా వేడిగా ఉంది కాబట్టి నేను స్మాషర్స్ అనేది చేస్తున్నాను. ఇది నేను నైట్ డిన్నర్కి అయితే చేసుకున్నానండి. మీరు నైట్ డిన్నర్కి చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్కైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. రాగి సంగటి ఎప్పుడైనా తినొచ్చండి. చాలా హెల్దీ కదా. హెల్తీ రాగి సంగట్లోకి ఇది పచ్చి పులుసు అయితే చాలా కాంబినేషన్స్ చాలా సూపర్గా ఉంటుందండి. అందువల్ల నేనైతే నైట్ డిన్నర్కి చేస్తున్నాను. దానివల్ల మీకు కూడా వీడియో చేసి చూపిస్తామని ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే వంకాయలు వేసేసాను. దానిలోకి నేను కొత్తిమీర, తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి కదండి. ఆనియన్ అయితే వేసేసి ఇప్పుడైతే కొత్తిమీర అయితే తీసుకుంటాను. దాని ఫ్లేవర్ అంతా దాంట్లోకి పట్టాలి అని బాగా అయితే కొత్తిమీర ఫ్లేవర్ అయితే బాగా పట్టాలి అని స్మెల్ బాగా వస్తుంది కదండి. దానివల్ల అందుకే బాగా పిసుకుతున్నానండి. ఇప్పుడైతే అది అయిపోయింది. మనం కంది గింజలో ఉడకపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదండి. ఆ వాటర్ అయితే మనము దాన్ని పులుసులాగా వాడతామండి. వాటర్ లిక్విడ్ క్వాంటిటీ ఉండాలి కదా. దానివల్ల మనం ఆ వాటర్ అయితే వేస్ట్ చేయమండి, అవి వాడుకుంటాము. తర్వాత దాంట్లోకి పిసికిన ఉంటుంది కదా, వంకాయ అంత పిసికిండి, టమోటా ఉంటుంది కదా, దాంట్లోకి అయితే మనం కొన్ని కంది గింజలు కూడా వేసుకొని పిసుకుంటే అది కొంచెం థిక్నెస్ వస్తుందండి. వాటర్గా లేకుండా థిక్నెస్గా వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుందండి. దానివల్ల నేనైతే కొన్ని కంది గింజలు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆ కంది గింజల వాటర్ కూడా దాంట్లోకి వేసుకొని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మీరు సాల్ట్ అంతా చూసుకోండి. కరెక్ట్గా ఉంటే ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసుకో. మీకు తక్కువ ఉంటే మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఉందంటే ఏమొద్దు. నాదైతే సాల్ట్ అంతా కరెక్ట్గా ఉంది కాబట్టి నేను సాల్ట్ ఏమి యాడ్ చేస్తూ ఉంటుందండి. ఇలా వాటర్ వేసిన తర్వాత కలుపుకుంటే మీ పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. చూడడానికి ఎంత ఎమ్మీగా అనిపిస్తుంది. ఇలా ఉంటుందండి పచ్చి పులుసు అయితే. మీరు దాంట్లోకి రాగి సంగటి కాంబినేషన్లో తింటే రాగి సంగటికి బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. నేనైతే రాగి సంగటి అయితే చేసుకుంటున్నాను. రాగి సంగటిలోకి చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరైతే ఎలా వచ్చింది, మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే చూసేయండి ఎలా ఉంది అనేసి. చూడండి ఎంత ఎమ్మీగా అనిపిస్తుందో. లాస్ట్లో అయితే నేను పిక్ అయితే యాడ్ చేశానండి, చూడండి. తర్వాత అయితే ఈ కంది గింజలు ఉంటాయి కదండి, అవి అయితే వేస్ట్ చేయొద్దండి. వాటిలోకి తాలింపన్నా పెట్టుకొని తినొచ్చు, లేకపోతే అలాగైనా తీసుకోవచ్చు. ఎందుకంటే సాల్ట్ వేసి ఉడకపెట్టింటాం కాబట్టి అవి అలాగే తీసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే అలాగే తీసుకున్నానండి, ఆ తాలింపు పెట్టలేదు. చూడండి ఇదైతే లాస్ట్ పిక్ అయితే రాగి సంగటి విత్ పచ్చి పులుసు విత్ కంది గింజలు ఎలా ఉంది చూడండి. మీరు ఈ కాంబినేషన్ టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి.